వాల్స్ అమ్మమ్మ వంటలు వాళ్ళని కిచెన్ వాల్స్ మార్నింగ్. ఇది జీలకర్ర, మనందరికీ తెలిసిందే. అది వంటింట్లో ఎప్పుడు ఉండేది, అన్నిట్లో వాడేది. ఈ జీలకర్ర పొద్దున్నే వాటర్లో ఒక బౌల్లో జీలకర్ర ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగితే ఎంత పెద్ద పొట్ట ఉన్న వాళ్ళకైనా తగ్గిపోతుంది. ప్రతిరోజు తాగాలన్నట్లయితే తాగితే ఎంత పెద్ద పొట్ట ఉన్నా కానీ తగ్గిపోతుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది జీలకర్ర. మనం వంటింట్లో ఉండేదే ఖర్చు లేని పని, తక్కువ ఈజీగా చేసుకోవచ్చు. మనం వంటింట్లో ఎప్పుడూ ఉంటాయి కదా జీలకర్ర. పొద్దున 2 గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ వడగట్టుకొని తాగచ్చు. గోల్డెన్ కిచెన్ వాల్స్ టీ. నేనేదో మార్కెట్కి వచ్చినాను. క్యారెట్, కొబ్బరి నీళ్ళు, ఈ ఎండకి దాహానికి కొబ్బరి నీళ్ళు. ఎంత ఇది? 60 మేడం. 60. సరే వచ్చండి. మామిడికాయలు ఎంత నిన్న? మామిడికాయలు ఎంత? కేజీ 40. మామిడికాయలు అయితే కేజీ 40 అంట. నేనైతే ఫ్రూట్స్ కోసం వెళ్తాను. మిరపకాయలు ఎక్కువ రేట్ అని అందరూ పండు మిరపకాయలు తీసుకెళ్ళి బాగా ఆరబెట్టుకుంటున్నారు. మామిడికాయలు కూడా ఎంత బాగుందండి. మనం పెట్టుకునే దానికి బ్యాగ్ తేలా, చిన్న బ్యాగ్ తెచ్చాను. వచ్చేటప్పుడు ఒక మామిడికాయలు తీసుకెళ్ళాను. ఊరికి పోతే మామిడికాయలు ఉంటాయి కానీ నేను ఊరు వెళ్ళాను. మామిడికాయలు అయితే సూపర్గా ఉన్నాయండి. దోసకాయలు ఎక్కడ పట్టు మామిడికాయలే ఎక్కువ ఉన్నాయి. దోసకాయలు, ముగ్గురాళ్ళు, కలర్ ముగ్గురాళ్ళు మేనే కదా. మీ అమ్మ అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అరటిపండ్లు చూడండి. ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామికి తాంబూలం పెట్టేదానికి 2 అరటిపండ్లు తీసుకొని మాకు ఒక్క తీసుకెళ్తా. చిన్నగా నడుచుకొని పళ్ళ అంగడి కాడికి వస్తాం. దగ్గరేమో. బొప్పాయి పండ్లు చాలా బాగున్నాయి. బొప్పాయిలు ఉన్నాయి. ఒక్కొక్కటి 4 కేజీలు బొప్పాయి కూడా ఉంది. బొప్పాయి పండు 2 కేజీలు ఉందండి. వాళ్ళే పీల్ తీసి ఇచ్చేస్తారు. ఇది కొనుక్కొచ్చింది. వాళ్ళే పీల్ తీసి ఇచ్చేస్తారు. ఈరోజు ఓన్లీ ఫ్రూట్స్. ఇది దోసపండు.